తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. బెత్తెలు ఏమైంది? దొంగలు దోపిడి అని ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడరాదు. ఈ మ్యాచ్లా సంజు ఎన్ని రన్నులు కొట్టిండు? 89 రన్నులు కొట్టిండు. మరి నేనెన్ని రన్నులు కొట్టినా? 105 రన్నులు కొట్టినవు. అలాంటప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇయ్యాలే? నాకు ఇయ్యాలే. తీసుకపోయి సంజుకి ఇత్తిరి. ఇదేం న్యాయం? సంజు చిన్న పుంజు. బెత్తెలు ఇక్కడ మ్యాటర్ ఎవరు ఎన్ని రన్నులు కొట్టిర్రు అనేది కాదు, ఎవరి ఇన్నింగ్స్ వల్ల మ్యాచ్ గెలిచిందని. సో ఇండియా గెలవడానికి కారణం నేను కాబట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నాకు ఇచ్చిర్రు. నీకెట్లిస్తారు? నీకెట్లిస్తారు? నువ్వు కొట్టింది బోడి 89 రన్నులు, నేను సెంచరీ కొట్టినా. మాగొచ్చినవుతి సెంచరీ. అయినా 90 కొడితే అవుట్ అయ్యేటోడు సెంచరీ కొడితేంది, డబుల్ సెంచరీ కొడితేంది? అబ్బబ్బా ఏం మ్యాచ్, బుర్రా పాడు. మామూలుగా లేదు మ్యాచ్. సెమీఫైనల్ అంటే గిట్లుండాలే. అగో కిమ్ము మావా, నువ్వు కూడా క్రికెట్ చూస్తావా అని అడుగుతానవా? మనకు క్రికెట్ అంటే పిచ్చి వెర్రి, బట్టలు చింపుకుంటా. క్రికెట్ అంటే నీకంత ఇష్టం ఉన్నప్పుడు మీ దేశం నుండి కూడా ఒక క్రికెట్ టీం నిచ్చి ఆడొచ్చు కదా. నాకు అసలే దేశభక్తి ఎక్కువ. నా ఈగో వైట్టుటిగానే హర్ట్ అవుతుంది. మా టీం మీద ఎవరన్నా గెలిచిర్రు అనుకో, ఇక ఏం లేదు, సరదాకే ఆ దేశం మీద 2 అణుబాంబులు మింగుతా. మీకెందుకు వచ్చిన గోస చెప్పు. కిమ్ము మావా, అణుబాంబులంటే గుర్తుకొచ్చింది. ఆ అమెరికా, ఇరాను ఇంకేవేవో దేశాలు కలిసి యుద్ధం చేసుకుంటానేట కదా. ఆ యుద్ధంలో నువ్వు ఆడతలేవా? మనల్ని ఎవరన్నా గెలకంది వట్టుట్టిగా నేను వాళ్ళ జోలికి పోను. నాకు వ్యతిరేకంగా ఒక్క చిన్న రీజన్ దొరకని ఆ దేశం మొత్తం తగలబెడతా. నీకు కావాల్సింది రీజనే కదా. ఆ పాకిస్తాన్ వాళ్ళు నిన్ను పంది పిర్రలోడా అన్నారు. నా 2 చెవులతోటి విన్నా. ఇంకేందిగా ఆ దేశాన్ని మొత్తం తగలబెట్టు. 254 రన్నుల భారీ టార్గెట్, 17 ఓవర్లు కంప్లీట్. జస్ట్ 3 ఓవర్లలో 45 రన్నులు కొడితే ఇంగ్లాండే విన్ను. అలాంటి సిచ్యువేషన్ ల బౌలింగ్ వేసి 18వ ఓవర్ల జస్ట్ 6 రన్నులే ఇచ్చినవంటే నువ్వు మామూలు మనిషి కాదు బూమ్రా. ఇండియాకి దొరికిన డైమండ్వి, అసలైన కోహినూర్ డైమండ్వి. అయ్యో థ్యాంక్ యూ జీజీ బ్రో. బాబు ఈ మ్యాచ్ లా నువ్వే తోపు. ఏమన్నా పట్టినవా క్యాచ్లు? నువ్వు గనక 2 క్యాచ్లు పట్టకపోయి ఉంటేనా ఏం జరిగేదో తలుసుకుంటేనే వామ్మో. నాదే ముందులే అన్న. సౌత్ ఆఫ్రికా తోటి మ్యాచ్ లా మన వాషింగ్టన్ సుందరాన్ని ఆడిపించినట్టు ఈ మ్యాచ్ లా కూడా ఆడిపిస్తే సుందరం కూడా పట్టేటోడే. ది క్లచ్ గార్డ్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ సూపర్, బౌలింగ్ తోపు, ఫీల్డింగ్ లా ఏకంగా బేతాలున్నే అవుట్ చేసినావు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఈ మూడిట్లల్లా కావలసినంత టాలెంట్ ఉన్నది. బట్ నీకెందుకు పాండ్యా అంత కోపం? ఏమో జీజీ అన్న, గ్రౌండ్ లా దిగంగానే ఏమైతుందో ఏమో తెలియదు గాని వట్టుటిగానే నా ముళ్ళు 90 లేత్తది. నెక్స్ట్ దూబే ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు. కాకుంటే ఈ వరల్డ్ కప్ లా నీకిది 3వ రన్అట్. ఇప్పటి నుండి నువ్వు సిక్సర్ల దూబేవి కాదు, రన్అట్ల దూబే. నెక్స్ట్ సంజు, నువ్వైతే గుంజి కొట్టినవు. మనం సెమీస్ లా గెలవడానికి కారణం నీ బ్యాటింగే. ఇక నీకు తిరుగులేదు, నిన్న ఆపేటోడే లేడు. ఫైనల్ లా కూడా రెచ్చిపో. ఇంకా నన్నెవలు ఆపుతారు? ఎవ్వలు ఆపినా నేనాగా. ఇక అందరూ సంజు పని అయిపోయింది అనుకున్నారు కదా. ఎంత దొక్కితే అంత లేత్తా. కోల్పోయినోడు కొడితే ఎలా ఉంటదో లోకానికి చూపిస్తా. బ్రూకు ఏ మాట కామాట. మీ బేతాళుడు గాడు మాకు 30 తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు తాగిచ్చిండు. వాడి బ్యాటింగ్ కో దండంరా సామి. వాడి బొందతి ఎప్పుడు ఓడిపోయే మ్యాచ్లే ఆడతాడు. అన్ని రన్నులు కొట్టినోడు ఇంకో 7 రన్నులు కొడితే అయిపోవు కదా శాతగానోడు.
బోకునా కొడుక మీరందరు చక్కగా ఆడిర్రని 100 రన్నులు కొట్టినా నన్ను అంటానవా? సాల్ట్ గాడే టీం కు పెద్ద ఫాల్ట్. ఈ వరల్డ్ కప్ లో వీకిందేం లేదు. ఇక మన శ్యామ్ కరణం గాడు ఇండియాను సైలెంట్ చేస్తా అని వాడు పోయి టెస్ట్ మ్యాచ్ ఆడొచ్చిండు. ఇక నువ్వేమో 15 రన్నుల కాడ సంజు ఇచ్చిన లడ్డు లాంటి క్యాచ్ నిష్పెట్టినవు. నువ్వు ఇచ్చిపెట్టింది క్యాచ్ కాదు, కప్పు. సరేలే తమ్ముడు, ఏదైతే అది అయింది. వాళ్ళు మ్యాచ్ గెలిచిర్రు, మనం హృదయాలు గెలిచినాం. ఇండియా ప్లేయర్లందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా ఆడి ఫైనల్ కూడా గెలువుర్రి. ఫైనల్ లో మేము వట్టిగానే గెలుస్తాం. T20లలో వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ మా టీంలోనే ఉన్నాడు. T20లలో వరల్డ్ నెంబర్ 1 బౌలర్ మా టీంలోనే ఉన్నాడు. రన్నులు కొట్టకున్నా మ్యాచ్లు గెలిపించే కెప్టెన్ స్కై మాదిక్కే ఉన్నాడు. అంతకు మించి మా బౌలింగ్ లైనప్ ఇంకేందిగా, వట్టిగానే గెలుస్తాం. సంజు, ఇంతకీ మన ఫైనల్ మ్యాచ్ ఎవరితోని? ఇండియా వర్సెస్ అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియం. స్కై బ్రో, నిన్నటి మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ నాకే ఇచ్చినావు. ఈ వీడియోలో లాస్ట్ మాట్లాడే అవకాశం కూడా నాకే ఇయ్యరాదు? మాట్లాడుతూ బే, దాందేమున్నది? మీరు అనుకున్నట్టు మ్యాచ్ గెలవడానికి కారణం స్కై కెప్టెన్సీయో, సంజు బ్యాటింగో, బూమ్రా బౌలింగో, బాపు ఫీల్డింగో, హార్దిక్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్సో కాదు. మ్యాచ్ గెలవడానికి కారణం మా ధోని అన్న. మ్యాచ్ ను ఇండియా 7 రన్నుల తేడాతోటి గెలిచింది. 7 అంటే తలా ఫర్ ఏ రీజన్.